ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వేలు పెట్టి లక్షలు పెట్టి కొనుక్కోవాల్సిన జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నా ముందున్న గెస్ట్ ఎవరంటే బేసికల్లీ గొప్ప గొప్ప సినిమాలు తీసి మనల్ని అలరించే వాళ్ళు, అలరించే దర్శకులు చాలా మంది ఉన్నారు, రైటర్లు. బట్ మనల్ని కూడా, ఐ మీన్ ఒక సామాన్యుడిని కూడా నువ్వు కూడా డైరెక్టర్ అవ్వగలవు, నువ్వు కూడా రైటర్ అవ్వగలవు అని ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఇన్స్పైర్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వ్యక్తి నా ముందు ఉన్నారనమాట. ఆయన యాక్చువల్లీ ద డైరెక్టర్స్ చైర్ అని దానికి ఒక ఫేస్ ఆయన. బట్ ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి మన చైర్లో కూర్చోబెట్టాం, మన ఐ డ్రీమ్ మీడియా చైర్లో అనమాట. ఆయన పేరే అజయ్ వేగేష్ణ గారు. సో ఆయన సినిమా వరల్డ్ ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో గెట్ రెడీ ఫర్ అన్ ఇంట్రెస్టింగ్, ఎగ్జైటింగ్ సినిమా ఫీల్డ్ కాన్వర్సేషన్ టుడే. మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్. బాగున్నారా? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆ బొమ్మలాట ఛానల్ చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, అందులో నేను కూడా ఒక సబ్స్క్రైబర్ని బేసికల్లీ. సో బట్ ఈ మధ్య కొంచెం ఎందుకో దాన్ని ఆపారు. మధ్యలో ఎందుకు టోల్గేట్ ఎందుకు పడింది, ఎక్కడ పడింది? పాజే కానీ ఫుల్ స్టాప్ కాదు. సో ఇప్పుడు రైటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి వేరే మూవీస్ కి, కొంచెం వాటి వల్ల కొంచెం ఫోకస్ చేయలేకపోతున్నాను. బట్ డెఫినెట్ గా రీస్టార్ట్ చేస్తా. త్వరలోనే ఒకటి చూస్తారు, మీరు సర్ప్రైజ్ అయ్యే ఒక గెస్ట్ తో. సో మీరు అంత అలా అన్నారంటే ఓకే. సో ఫస్ట్ నేను అడిగేస్తున్నాను, ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్, మీ డ్రీమ్ గెస్ట్ ఎవరండి మీరు హోస్ట్ చేస్తే రేపొద్దున్న? మళ్ళీ ఆర్జీవి గారు, పూరి గారు, సుకుమార్ గారు. సో పూరి గారు అయితే ప్రామిస్ చేశారు ఖచ్చితంగా ఇస్తా అని. ఆర్జీవి గారు అలల్లో పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఆర్జీవి గారితో అయితే ఒక సిరీస్ లాగా చేయాలనుకుంటే, ఆయన ప్రతి ఫిల్మ్ ని కొంచెం డైసెక్ట్ చేసి సో చాలా డీప్ గా వెళ్ళాలనుంది. పూరి గారు అయితే డెఫినెట్ గా ఇస్తా అన్నారు, సుకుమార్ గారు కూడా ఇస్తా అన్నారు. అంటే ఇవన్నీ జస్ట్ ఏదో ఒక ఇంటర్వ్యూ అలా కాకుండా, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దేర్ వరల్డ్, దేర్ సినిమా ఇన్ డెప్త్. సో అది ఉంది, చూద్దాం. సో పెద్ద పెద్ద, ఐ మీన్ మేము కొన్ని వందలు పెట్టి, వేలు పెట్టి, లక్షలు పెట్టి కొనుక్కోవాల్సిన కంటెంట్ అంతా మీరు ఉచితంగా ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ కొంచెం ఇచ్చారు, ఇంకా ఇవ్వబోతున్నారు అనమాట. అయితే అప్పటికే చాలా కంటెంట్ ఉంది, అట్లా ఆల్మోస్ట్ 350 hours ఆఫ్ కంటెంట్ ఉంది. ఒక ఔత్సాహికుడు ఎక్కడున్నా, ఎక్కడో అమలాపురంలో ఉన్నా, లేదా ఎన్ఆర్ఐ ఎక్కడో అమెరికాలో ఉన్నా, అతను అసలు సినిమా గురించి, సినిమా రైటింగ్ గురించి, మేకింగ్ గురించి, మన తెలుగు దర్శకుల నుంచి యూజువల్ గా అలాంటి కంటెంట్ లేదు ఎక్కడ, అంత డీప్ అనాలిసిస్ ఆఫ్ అది. సో అంత ఫ్రీ కంటెంట్ ఆల్రెడీ ఉంది. చాలా మంది అది చూసి నాకు మెసేజెస్ పెడుతుంటారు, మా స్క్రిప్ట్ పూర్తయింది కేవలం బొమ్మలాట ఛానల్ వల్ల. అది చాలా హ్యాపీగా ఉంటుంది. సో బేసికల్లీ కొంచెం అంటే కన్ఫ్యూజన్ ఏంటంటే, నాకు ఇప్పుడు నేను యాంకర్ ఉన్నాను, లేకపోతే నేను యాక్టర్ అయ్యాను అనుకోండి, మళ్ళీ కొంచెం వెనక్కి రావడానికి ఇష్టపడను కదా. అదే ఒక యాంటాగనిస్ట్ రోల్ చేశాను అనుకోండి, తర్వాత యాంటాగనిస్ట్ చేయాలి, లేదంటే ప్రోటాగనిస్ట్ చేయాలి. కమెడియన్ చేయమంటే నేను చేయలేను మళ్ళీ. సో ఎవరైనా ఇలా కోరుకుంటారు. మీరు అన్ని బ్యాలెన్స్ చేస్తారు, అంటే గ్రౌండెడ్ గానే ఉంటున్నారు. ఒకవైపు రైటర్, మంచి మంచి సినిమాలు, మీరు పార్ట్ అయిన సినిమాలన్నీ సూపర్ హిట్లు, ఒక మంచి రిమార్క్, మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా. అలాంటి మీరు మళ్ళీ హోస్ట్ చేయడానికి వెనకడట్లేదు. పోనీ యాక్టింగ్ వెళ్ళారు, మీరు యాక్ట్ చేసిన రోల్ మంచి అప్లాజ్ తెచ్చిపెట్టింది మీకు, క్రిటిక్స్ కూడా చాలా మంది ప్రైజ్ చేశారు. బట్ స్టిల్ మీకు మళ్ళీ నేను మేకప్ వేసుకోవాలి, ఓకే అంతమంది పొగిడారు కదా, ఇంకా కొంతమంది పొగుడతారు అనే దాన్ని ఏదో అంటారు కదా, కొంచెం ఆశ కాదు, అత్యాశ సంథింగ్ ఒకటి ఉంటది. ఐ మీన్ దురాశ కాదు కానీ ఎవరికైనా ఉంటది బేసిక్గా. మీకు ఎందుకు రాలేదు అలాంటివన్నీ? అలా ఏం లేదండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మల్టిపుల్ థింగ్స్. సో అన్నిటికన్నా నాకు ఏది ఎగ్జైట్ చేస్తే అందులో ఉండడానికి ఇష్టపడతా. సో ఇనీషియల్ గా రైటింగ్, చిన్నప్పటి నుంచి పోయిటరీ రాసుకునేవాడిని. సో తర్వాత ఇటు వచ్చాను, సాఫ్ట్వేర్ వచ్చాను. సాఫ్ట్వేర్ లో ఎగ్జైట్మెంట్ లేదు, గూగుల్లో సో గూగుల్లో చేసినా మనకి లేదు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనిపించినప్పుడు దెన్ ఐ వెంట్ బ్యాక్ టు రైటింగ్. అండ్ అలాగే ఫస్ట్ ఇనీషియల్ గా కంటెంట్ రైటింగ్ చేశాను చాలా వెబ్సైట్స్ కి, వాటికి ఐటీ. మీరు వర్క్ చేసిన వెబ్సైట్స్ ఏమున్నాయి చెప్తారా? వన్ ఆఫ్ ద ఈజ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ లో వాసు గారు నేను పనిచేశాను. ఐ క్లిక్ అనే ఒకటి, లాట్ ఆఫ్ కంటెంట్ రైటింగ్, మూవీ రిలేటెడ్ కంటెంట్ రాసేవాడిని. ఆ కంటెంట్ రైటింగ్ నుంచి క్రియేటివ్ రైటింగ్ ఎలా వెళ్ళాలనే జర్నీ అప్పుడు కూడా నాకు తెలియదు. సో ఎలా వెళ్ళాలన్నప్పుడు పూరి గారితో ఫస్ట్ అవకాశం వచ్చింది, బుడ్డా హోగా తేరా బాప్కి. అప్పుడు క్రియేటివ్ రైటింగ్ డైరెక్ట్ కాదు కానీ ఆయన
అమితాబ్ బచ్చన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ కంటెంట్, తెలుగులో స్క్రిప్ట్ బుడ్డా హోగదేరా బాపు. సో అది ట్రాన్స్లేట్ చేయాలి, ట్రాన్స్లేషన్ లాస్ అవ్వకూడదు. ఎవరన్నా ఉన్నారా అంటే కేవలం ట్రాన్స్లేటరే కాదు, సినిమా గురించి కూడా నాలెడ్జ్ ఉండి, స్క్రీన్ ప్లే మీద నాలెడ్జ్ ఉండి, ఈ ఇందులో ఎవరుంటారు అనేది ఆ బ్యాండ్ విడ్త్ లో చూస్తే అప్పుడు ఆ ప్రాసెస్ లక్కీగా ఆయన కలవడం, ఆయన నేను రాసింది నచ్చడం, అక్కడ జర్నీ మొదలైంది. సో అది చేస్తూ మళ్ళీ రైటింగ్లో ఫుల్ టైమ్ ఇంటూ క్రియేటివ్ రైటింగ్ ఏంటంటే ఆకి ప్రశాంత్ వర్మ గారి ఆ మూవీకి, అండ్ మల్లేశం శెట్టి, పోలీస్ శెట్టి, మంగళవారం, ప్రస్తుతం వైజయంతి మూవీస్లో ఒకటి జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అప్పుడే చెప్పలేను. సో అదే ఇప్పుడు వైజయంతి అని ముందు చెప్పారు కదా, వాళ్ళు తిడతారు. బట్ బుడ్డా హోగా తెరా బాప్ మీ లైఫ్ లో కూడా ఖచ్చితంగా ఆ టైటిల్ కి యాప్ట్ అవుతారు మీరు కూడా కొన్ని రోజుల తర్వాత. అంతే కదా, బుడ్డా హోగా తెరా బాప్ అంటే ఈ రోజు ఇలా కనిపిస్తున్నారు, రేపు పొద్దున్న బాప్ అవుతాడనే అలా కాదు. అంటే అందులో ఇంటెంట్ ఏంటంటే ఎవరైనా ఆడిని అమితాబ్ బచ్చన్ని రే ముసలాడా అంటే ఆడు రియాక్ట్ అవుతుంది, నీ బాబు ముసలాడేమో నేను కాదు, బుడ్డా హోగా తేరా బాప్ అనేది. సో ఓకే, అంటే మీకు అవలేలగా ఒక 3-4 భాషలు వచ్చండి? 3 భాషలు వచ్చా అంటే బికాస్ మీరు వెళ్ళి అమితాబ్ బచ్చన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు, గూగుల్లో వర్క్ చేసిన ఆయన, ఇప్పుడు తెలుగులో రైటర్, మరి అవలేలగా 3 భాషలు వచ్చాయి. 3 అంటే డిఫాల్ట్ గా మనందరికి 3 భాషలు ఎలాగ వచ్చు కదండి. అంటే మీరు ఆతా జాతా బ్యాచ్ అయ్యి ఉంటే వెళ్ళి అక్కడ చెప్పేవారు కాదు కదా. అది దట్టు పూరి గారికి రాని భాష అదంతానే, మీరు వెళ్ళారంటే మాత్రం అది వేరు. ఓకే, ఇప్పుడు ఒక మీలో ఉన్న ఆ రైటర్ ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను సార్, కొంచెం లోపలికి దూరాలని అనుకుంటున్నాను. బేసికల్లీ మిమ్మల్ని ఐ మీన్ మీ సినిమాలు, మీ రైటింగ్స్ మమ్మల్ని ఎంత ఎగ్జైట్ చేసినాయో, మిమ్మల్ని ఇప్పటికీ కూడా స్టిల్ ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్లు అంటూ ఉంటారు. అలాంటి ఒక సినిమా ఇప్పటికీ ఇంత రైటింగ్ వరల్డ్ ఎవాల్వ్ అయినా కూడా ఏదైనా ఒక సినిమా ఇంకా మెస్మరైజ్ చేస్తున్న అంటే ఇక్కడ మీరు అడిగిన పదం చాలా మందికి ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ ఉందండి. ముందు అది ఎక్స్ప్లెయిన్ చేసి మీ దానికి వస్తారు. మీరు కల్ట్ క్లాసిక్ అని పదం వాడారు కదా, చాలా మంది తెలియక అది వేరే చోట వాడేస్తున్నారు. ఓకే, సో నాలో టీచర్ బయటకు వస్తున్నాడు, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయ్యి అద్భుతమైన బ్లాక్ బస్టర్ అయిపోయింది అనుకోండి, దాన్ని మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్ అంటారు. ఓకే, ఒక సినిమా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యానిమల్ ఉంది. చాలా మంది యానిమల్ తెలియక కల్ట్ క్లాసిక్ అంటారు, కాదు. ఓకే, మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్. అర్జున్ రెడ్డి మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్. ఓకే, ఇప్పుడు మహానటి మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్. ఓకే, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, రిలీజ్ అయినప్పుడు దానికి అంత పేరు రాలేదు, పెద్దగా జనం చూడలేదు. కానీ తర్వాత అది ఓటీటీలోనో లేదా టీవీలోనో లేదా స్లోగా దాని గొప్పతనం తెలుసుకుని కొంతమంది, కల్ట్ అంటే ఒక చిన్న గ్రూప్ అని, మామూలుగా బ్లాక్ బస్టర్ అంటే కోట్లలో చూస్తారు జనాలు, కల్ట్ అంటే మేబీ వేలల్లో లేదా లక్షల్లో మాత్రమే ఉంటారు అనమాట. సో తర్వాత అలా హిట్ అయింది అనుకోండి ఒక గ్రూప్ కి, అది కల్ట్ క్లాసిక్. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కలేజా. అతడు కూడా రిలీజ్ అయినప్పుడు అంత ఏం వేవ్స్ లేవు, తర్వాత టీవీలో కానీ ఇది కానీ, ఈవెన్ కాస్ట్ ఫెయిల్యూర్ కూడా అది రిలీజ్ అయినప్పుడు ప్రొడ్యూసర్కి అంత రాలేదు. సో తర్వాత ఇట్ మేడ్. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, రిలీజ్ అయినప్పుడు అంత ఇది అవ్వలేదు, కానీ ఒక స్టూడెంట్ కమ్యూనిటీలో స్లోగా ఒక వేవ్ వచ్చి అదొక, ఇవి కల్ట్ క్లాసిక్స్. ఓకే, సో మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్ కాకుండా ఒక సబ్ స్ట్రీమ్, చిన్న స్ట్రీమ్ ఆఫ్ పీపుల్, అది లక్షల్లో కూడా ఉండొచ్చు, నేను కాదంటలేదు, వాళ్ళకి మాత్రం అది ఒక క్లాసిక్ లాగా ఉంటుంది, అది కల్ట్ క్లాసిక్. ఇప్పుడు నెక్స్ట్ ఉండేది ఏంటంటే, ఒక సినిమా వచ్చింది వెళ్ళిపోయింది, ఎవరికి తెలియదు అది వచ్చింది వెళ్ళింది అనుకో, వీటిని ఫర్గాటన్ ఫ్లాప్స్ అంటారు. సో మీకు పేరు చెప్పినా అది ఎప్పుడు వచ్చింది అని అంటున్నారు అనుకోండి, అది ఫర్గాటన్ ఫ్లాప్ అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 4th ఏముంటుందంటే, ఇంకా మిగతా అన్ని యావరేజెస్. ఇవి ఈ 3 పనేయన్ని యావరేజ్ ఫిలిమ్స్, యావరేజెస్. సో అండ్ 5th ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, క్లాసిక్ అనే పదం వాడతాం కదా. క్లాసిక్ అని దేనికి వాడాలంటే ఐడియల్గా అంటే దానికి టైంతో సంబంధం లేదు, టైమ్లెస్ క్లాసిక్ అంటారు. అంటే సపోజ్ మాయాబజార్,
మాయాబజార్ ఇప్పుడు చూపిస్తే మీకు కూడా మీరు జెన్జీ అనుకుంటే మీకు కూడా మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిన సినిమా మీకు చూడాలనిపించింది. అప్పుడు అది దెన్ ఇట్ ఈస్ ఎ క్లాసిక్. ఓకే సో కొన్ని సినిమాలు ఎటర్నల్ అంటే ఎప్పటికీ ఉంటాయి, వాటిని క్లాసిక్స్ అంటాం. ఇప్పుడు ఇందులో అంటే స్లోగా నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్, అంటే దీన్ని సిద్ధాంతీకరించడానికి నేనేమి అర్హుడిని కాదు, జనరల్గా నా ఒపీనియన్ చెప్తున్నా. క్లాసిక్ అనేది కూడా స్లోగా ఏమైపోతుందంటే పర్సనల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒకప్పుడు క్లాసిక్, ఇప్పుడు అదే క్లాసిక్ని సమ్ ఎక్స్ సినిమా, ఒక సినిమా ఉంది, అది ఒక 100 మంది జెన్జీ ఇప్పుడున్న లేటెస్ట్ టీన్స్కి వీళ్ళందరికీ చూపించాను అనుకోండి. ఆ 100 మందిలో 30 మంది ఇప్పటికీ దాన్ని ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ టైం ఆ సినిమా చూస్తున్నారు, ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమా, వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు, వాళ్ళకి నచ్చింది 30 మంది. కానీ 70 మందికి బోర్ కొట్టింది లేదా మధ్యలో వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళకి అది క్లాసిక్ కాదు, వీళ్ళకి మాత్రమే క్లాసిక్ ఆ 30 మంది. ఓకే ఇప్పుడు ఇది ఇంకో 100 మందికి చూపించండి. ఈ 100 మందిలో 1980s కిడ్స్ ఉన్నారు, 90s వాళ్ళు ఉన్నారు, మేబీ ఇప్పుడు 30 to 50 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి చూపించారు. ఈ ఏజ్ గ్రూప్ కూడా సపోజ్ ఆ 100 మందికి చూపిస్తే 50 మందికి బాగా నచ్చింది, ఆస్ట్రేలియాని ఎంజాయ్ చేశారు. ఓకే వాళ్ళకి మాత్రం అది క్లాసిక్. మిగతా 50 మందికి నచ్చలేదు అనుకోండి, మధ్యలో వచ్చేసారు అనుకోండి సినిమా నుంచి, అప్పుడు వాళ్ళకి కాదు. అంటే క్లాసిక్ అనే పదం కూడా మల్టీ జనరేషనల్ గా అప్లై చేస్తారు, కానీ అది అంటే ఒక క్లాసిక్ అనే మూవీ దాని తాలూకు షైనింగ్ స్లోగా పోవచ్చు. సో క్లాసిక్ అనే పదం చాలా రేరు. క్లాసిక్ అనేది పర్సనలైజ్డ్ గానే వాడుకోవాలని నా ఫీలింగ్. ఎందుకంటే ఒకప్పుడు నేను క్లాసిక్ అని ఫీల్ అయిన ఒక సినిమా ఉంది, అది రీసెంట్ గా రిలీజ్ అయితే నేను వెళ్ళి చూసాను, కానీ నేను అరగంట మించి చూడలేకపోయాను. సో నా దృష్టిలో ఆ దర్శకుడు గొప్పడే, ఆ కథ గొప్పదే, కానీ అది ఇప్పుడు నాకు క్లాసిక్ కాదు నాకు. సో క్లాసిక్ ఈజ్ ఏ పర్సనల్ టర్మ్ ఏమో అనిపిస్తుంది నాకు. సో ఇది సో మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్స్, కల్ట్ క్లాసిక్స్, నెక్స్ట్ ఫర్గాటన్ ఫ్లాప్స్, యావరేజెస్ అండ్ లాస్ట్ క్లాసిక్ అన్నమాట. తెలియకుండానే ఒక టర్మినాలజీ డెఫినేషన్స్ అన్ని బట్ చాలా క్లియర్లీ చెప్పారు. చాలా మందికి తెలియక ఈవెన్ పాపం రివ్యూలు ఇచ్చే వాళ్ళు కూడా ఏదో పదం వాడేస్తున్నారు వీటిలో, కల్ట్ క్లాసిక్ అని, క్లాసిక్ అని. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, ఆయన మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్స్ అన్ని, ఆయనకున్న ఫాలోయింగ్ మాస్ ఫాలోయింగ్. ఓకే ఆయనకున్న ఫాలోయింగ్ అంతా కూడా మెయిన్ స్ట్రీమ్ ఫాలోయింగ్, అంటే చాలా ఎక్కువ మంది కోట్లలో ఆయన్ని ఫాలో అవుతారు. ఓకే అంటే ఆయన సినిమా వస్తుందంటేనే చాలా మాస్ అందరూ వస్తారు. ఇప్పుడు ఒక దర్శకుడు ఉండొచ్చు, ఇప్పుడు ఈ దర్శకుడి కల్ట్ ఫాలోయింగ్ ఉందిరా అన్న పదం వాడతారు చాలా మంది. కల్ట్ అంటేనే చాలా చిన్న గ్రూప్ అని. రాజమౌళి గారికి కల్ట్ ఫాలోయింగ్ అందే అనకూడదు, మెయిన్ స్ట్రీమ్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అనురాగ్ కశ్యప్ అంటారు, ఆయనకి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. అంటే అనురాగ్ కశ్యప్ సినిమా వస్తే అందరూ చూడరు, కల్ట్ ఫాలోయింగ్. 8 వసంతాలు సినిమా డైరెక్టర్ కాదు కదా అనురాగ్ కశ్యప్ అంటే హిందీ. నేను అనింది ఈయనకు కూడా, అంటే సో ఈయనకు కూడా కొంతమంది యూట్యూబ్ నుంచి స్లోగా ఆయన ఫ్యూచర్ లో మెయిన్ స్ట్రీమ్ వెళ్తారు. ఇట్స్ ఎ జర్నీ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది దర్శకులు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కేవలం టెక్నీషియన్ గా ప్రూవ్ చేసుకుంటారు, స్టోరీ టెల్లర్ గా ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టొచ్చు. మేబీ ఆ పాయింట్ లో ఉన్నారు ఆయన. ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అనురాగ్ కపూర్ గారు, ఆయన ఫస్ట్ సినిమా అందాల రాక్షసి పెద్దగా ఏం ఆడలేదు, ఫ్లాప్, కానీ హీ ప్రూవ్డ్ యాజ్ అ టెక్నీషియన్. కానీ ఆయన స్టోరీ టెల్లర్ అవ్వటానికి కొంచెం టైం పట్టింది. అంటే ఇప్పుడు తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాథ తీశారు, సీతారామన్ తీశారు, ఇవన్నీ పక్కాగా ఆయనలో ఉన్న ఒక స్టోరీ టెల్లర్ పూర్తిగా వచ్చాడు. సో ఒక టెక్నీషియన్ స్టోరీ టెల్లర్ అవ్వడానికి మేబీ కొంచెం టైం పట్టొచ్చు. సో ఇప్పుడు మీ రైటింగ్ వరల్డ్ లోకి వెళ్తే, ఇప్పుడు మీరు పెన్ పట్టారనుకోండి, అంటే పెన్ అంటే ఇప్పుడు పెన్ మీరు పట్టరు, టూల్స్ వచ్చినాయి, చాలా డిజిటల్ టూల్స్ వచ్చినాయి, మైండ్ లోనే రాసుకోవచ్చు. బట్ ఫస్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అంటే హీరో క్యారెక్టరైజేషన్ నుంచి మొదలవుద్దా, లేదా ఒక పర్టికులర్ సీన్ నుంచి మొదలవుద్దా? మీ కథ, మీ మైండ్ లో కథ మొదలైనప్పుడు
లేదు ఏదైనా ఒక సోషల్ ఇష్యూ ఎక్కడన్నా జరిగినప్పుడు దాని నుంచి మొదలవుతూ ఉంటుందా ఎలా? మీరు చెప్పినవన్నీ ట్రూవే. అంటే ఒక్కొక్కటి ఒక్కోలా మొదలవుతుంది. డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేను పనిచేసిన 4 సినిమాలు అవి ఆ దర్శకులు రాసుకున్న కథలు. వాళ్ళు రాసేసుకున్నాక స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నాక తర్వాత నేను ఎంటర్ అయ్యాను. నాతో పాటు ఒక టీం ఎంటర్ అయింది. 3-4 కలిసి ఆ సినిమాలకు వర్క్ చేసాం. ఓకే, అవి కాకుండా నేను సొంతంగా రాసుకున్నాను. మేబీ నెక్స్ట్ మేబీ డైరెక్ట్ చేయొచ్చు అన్నట్టు. సో వాటి గురించి అడిగితే నేను చెప్తా. వాటి గురించి ఒక కథ ఏంటంటే, ఒక మా ఫ్యామిలీలోనే ఒకరికి ఏదో ఒక పర్టికులర్ ఇష్యూ వచ్చింది. అంటే ఇట్స్ లైక్ డిసీజ్. ఆ డిసీజ్ని అతను ఎలా ఓవర్కమ్ చేస్తాడు ఏంటి, ఆ డిసీజ్ వచ్చినప్పుడు అతని మానసిక పరిస్థితి ఏంటి అనేది ఒక థాట్ వచ్చింది. అలా దాని నుంచి ఒక కథ పట్టొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఎక్కడో చదివిన ఆర్టికల్ లేదా చిన్నప్పుడు చదువుకున్న ఏదన్నా ఒక పుస్తకంలో ఒక పాయింట్, అలా మల్టిపుల్ థింగ్స్, ఒకటి అని ఏమి ఉండదండి. ఎప్పుడు కూడా ఒక రైటింగ్ సైడ్ ఎప్పుడున్నా ఎవరున్నా రైటింగ్ ఎప్పుడు కూడా మన ఇన్పుట్ని బట్టే ఉంటుంది. మనం ఏం చదువుతున్నాం, మనం ఏం చూస్తున్నాం, మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాం, వీటిని బట్టే అవుట్పుట్. ఇన్పుట్ లేకుండా అవుట్పుట్ ఉండదు. అందుకే మీకు ఎనీ ఆస్పైరింగ్ రైటర్ ఖచ్చితంగా చేయాల్సింది చాలా ఎక్కువ మందిని కలుస్తూ ఉండాలి. అది ఎక్కడో వెళ్ళిపోయి ఒక విఐపీనే అక్కర్లేదు, మీ వాచ్మెన్ అయినా పర్లేదు. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ స్టోరీ, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ ట్రావెలింగ్ స్టోరీ. మీరు అతన్ని కూర్చుని అడిగితే, మీరు సింపుల్ గా కొన్ని క్వశ్చన్లు సరిగ్గా అడిగితే వాళ్ళు భలే చెప్తారు. ఇప్పుడు ఒక చాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి భయ్యా కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకోండి అతనితో, ఓ 3-4 days చేసుకున్నాక, భయ్యా నీకు బాగా గుర్తుండిపోయిన మంచి హ్యాపీ మూమెంట్ ఏంటి భయ్యా అన్నాడు. చెప్తాడు చిన్నప్పుడు ఇలాగా, అయ్యే కదా కథలు. లేదో బాగా పెయిన్ఫుల్ మూమెంట్ చెప్తారు, ఇలాగా మా మదర్ చనిపోయారు అప్పుడు ఇలాగా, అప్పుడు మరి అప్పుడు ఏం చేసావు భయ్యా, నువ్వు ఎలా కోపప్ చేసావు అని అడగండి సార్. ఇయ్యే కదా కథలు. కరెక్ట్. సో హర్ ఘర్ కుచ్ కహతా హై అని ఇది వరకు ఏషియన్ పెయింట్స్ కి ఒక ట్యాగ్ లైన్ ఉంది. అలాగా హర్ ఆద్మీ కుచ్ కహతా హై ప్రతి వ్యక్తిలోనే ఉంటది. సో మనం ఎక్కడికో వెళ్ళిపోవక్కర్లా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కొంచెం అప్రోచ్ అయ్యి వాళ్ళని తట్టి లేపితే బోల్ కథలు వస్తాయి. అక్కడి నుంచి మీ అవుట్పుట్ కూడా మారుతుంది. అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతి రైటర్ కూడా కొంచెం ఆడియన్స్ టేస్ట్ ని కూడా ఫాలో అవుతాడు. అంటే ఇప్పుడు ఈ టైంలో ఆడియన్స్ ఒకవేళ ఈ సినిమాలు కోరుకోకపోతుంటాయి, నేను ఈ కథే రాస్తాను, నా మైండ్ లో ఇదే ఉందని చెప్పి రాసే వాళ్ళు అరుదుగా ఉంటారు. చాలా మంది ఆడియన్స్ టేస్ట్ ఏంటి, ఇప్పుడు దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారని చూస్తారు. మనం ఎక్కువగా చూసుకుంటే ఈ మధ్యన కమర్షియల్ హిట్స్ ఎక్కువగా క్యారెక్టర్ ఓరియంటెడ్, మొత్తం ఒక క్యారెక్టర్ తీసుకుని తన చుట్టూ కథ అంతా అల్లుతున్నారు. లైక్ పుష్ప కావచ్చు, కేజీఎఫ్ లో రాకీ బాయ్ కావచ్చు, లేదంటే బాహుబలి కూడా ఈవెన్ అతని పేరు మీద ఉంటది. మేబీ వరల్డ్ అంతా బిల్డ్ అయింది క్యారెక్టర్ డ్రివెన్. సో మీరు ఇలాంటివి ఎక్కువ ఆసక్తి చూపిస్తారా? కాదు, అంటే నాది ఎక్కువ కొంచెం నేను రాసుకునే కూడా లైట్ హార్టెడ్, అంటే ప్లాట్ డ్రివెన్ రాదర్ దెన్ క్యారెక్టర్ డ్రివెన్. సో బీయింగ్ ఏ రైటర్ ఇమాజినేషన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు. ఈవెన్ రాజమౌళి గారి గ్రాఫిక్స్ కూడా పనిచేయదు కొన్నిటికి, మీ ఇమాజినేషన్ ఆ పవర్ ఉంది కాబట్టి. బట్ విజువల్ స్టోరీ టెల్లింగ్ వచ్చేసరికి అన్ని పాసిబిలిటీ కావు, మన బడ్జెట్ లో కన్స్ట్రెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఒక రైటర్ గా మీరు ఎలా ఆలోచిస్తారు? ఒక్కొక్కసారి మీ రైటింగ్ లెవెల్స్ బాగా తోపులో ఉండొచ్చు, ఆ టైంలో ఏది పడితే అది రాయాలనిపిస్తుంది. బట్ నెక్స్ట్ మేకర్ ఎలా తీస్తాడు దీన్ని, లేదంటే మీరే మేకర్ అనుకోండి, ప్రొడ్యూసర్ కి ఎంతవరకు పెట్టగలం అని ఆలోచిస్తారు. అప్పుడు ఏం చేస్తారు అలాంటి? అంటే చాలా మంచి క్వశ్చన్ వేస్తారండి. ఇప్పుడు నాది ఏం సినిమా అనే దాన్ని బట్టి చాలా ఉంటుందండి. నాది డెబ్యూ ఫిలిం అనుకోండి, ఫస్ట్ సినిమా, అది నేనే కథ రాసుకుని నేనే డైరెక్ట్ చేయాలి అనుకుంటే, అప్పుడు ఖచ్చితంగా నాకు అనిపించింది నేను చేస్తా అనుకుంటే ఆ ప్రాజెక్టే గ్రీన్ లైట్ అవ్వదు. సో ముందు ఎప్పుడు కూడా అప్పుడు ఎజెండా ఎలా ఉండాలంటే, తక్కువ బడ్జెట్లో నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, విత్-ఇన్ 5 crores నేను ఏదైనా చేయగలను, లేదా విత్-ఇన్ 2 crores నేను ఏదైనా చేయకొచ్చా అనే యాంగిల్లోనే ఆలోచించాలి. కానీ ఇప్పుడు నేను మహాభారతం లాంటివి తీస్తే అలా అంటే అసలు డెబ్యూ, అసలు మనకి అరంగేట్రమే జరగదు కదా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఆస్పిరెంట్స్ ఇది ఒక మిత్ లో ఉంటారు,
సో నేను ఇలాగే తీస్తా. సో రియాలిటీ అలా ఉండదండి. సో అందుకే జనరల్గా లోయెస్ట్ హ్యాంగింగ్ ఫ్రూట్ ఫర్ ఎనీ డెబ్యూటెంట్ ఏంటంటే, అంటే చాలా తొందరగా గ్రీన్ లైట్ అవ్వాలంటే ప్రాజెక్ట్ థ్రిల్లర్స్ ఎప్పుడు కూడా యూజువల్గా తొందరగా ప్రాజెక్ట్స్ పట్టాలు ఎక్కుతాయి అనమాట. ఎందుకు ఎక్కుతాయంటే, ఒక థ్రిల్లర్ మీరు చెప్తున్నప్పుడే అవతలోడికి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది గెస్ చేయడానికి, అదేం జరిగింది ఇదేం జరిగింది అని. సో ఒక నార్మల్ ఛాయ్ వాళ్ళు అవ్వచ్చు, ఒక 100 కోట్ల ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఎవరైనా ఒకే లెవెల్ ఆఫ్ ఎమోషన్తో కనెక్ట్ అయ్యేది థ్రిల్లర్. సో అందుకు ఒక డెబ్యూ మీరు చేస్తున్నప్పుడు థ్రిల్లర్ అనేది ఎంచుకోవటం చాలా మంచిది. ఇంకోటి, థ్రిల్లర్ మీరు కరెక్ట్గా సెటప్ చేసుకుంటే ఒకే ఇంట్లోనో లేదా ఒకే క్యారెక్టర్తో లేదా తక్కువ క్యారెక్టర్స్తోనో మీ రైటింగ్ని ప్రూవ్ చేసుకునే సత్తా థ్రిల్లర్లో ఉంటుంది. ఓకే, అది అలా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది బిగినర్స్ చేసే పొరపాటు, నేను ఈ స్క్రిప్ట్ అనుకున్నా, ఇది నాని అయితే బాగుంటాడు, నానికి చెప్తేనే నేను తీస్తా, నాని ఎలాగైనా యాక్సెస్ నాకు దొరకాలి అని చూస్తారు. సో విచ్ ఈజ్ వెరీ, అంటే కొంచెం కష్టమైన, అలాంటివి పెట్టుకోకూడదు. ముందు అసలు స్టార్ట్ చేస్తే ఎక్కడో చోట. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు చూసేవాళ్ళు చాలా హంబుల్ బిగినింగ్స్ తో స్టార్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఎంతండి, ఒక 5 crores లో తీశారు. వాళ్ళు పొలం అమ్ముకుని ఎంతో, ఇప్పుడు దానికి 100 కోట్లు ఏం పెట్టలేదుగా. సో నా రైటింగ్ క్యాపబిలిటీ ఏంటి, నీ ఎగ్జిక్యూషన్ నా ఉన్నంతలో నేను ఏం తీయగలను అని ఆయన తీశారు. తర్వాత అది 5 కోట్లు 50 కోట్లు వసూలు చేస్తుంది. అదే అక్కడికి వెళ్ళి. సో ఎప్పుడు కూడా రిసోర్స్ఫుల్గా ఉండాలి. రిసోర్స్ఫుల్గా అంటే నా దగ్గర ఏముందో వాటిని పూర్తిగా ఉపయోగిస్తాం. మీ దగ్గర ఉన్న వస్తువుల్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే మీకు దూరంగా ఉన్న వస్తువులు కూడా స్లోగా మీకు దగ్గర చేరుతాయి. ఇది అర్థం చేసుకోవాలి. నేను ప్రభాస్కి రాసుకున్నా, ప్రభాస్తోనే చేస్తా అంటే కుదరదు. సో దీనిలోంచి ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ప్రొడ్యూసర్, నేను ఒక డబ్బున్నోడండి, నేను సినిమా తీయాలనుకుంటున్నాను, నా కొడుకుని పెట్టి తీయాలనుకుంటున్నాను. సో మీ దగ్గరికి పంపించాను, వాడు ఒక రా మెటీరియల్ అనుకోండి, మీరు డైరెక్టర్ కాబట్టి బేసికల్లీ ఒక డైరెక్టర్ ఒక రా మెటీరియల్ ని నిజంగానే ఒక యాక్టర్ గా మలుచుకోగలడా? అన్ని కేసెస్ లో అది పాసిబిలిటీ ఉండదా? అంటే మీరైతే ఎలా ఆలోచిస్తారు? డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు బేసిక్ యాక్టింగ్ వచ్చు, నా కథకి కొంచెం పాలిష్ చేస్తే చాలు అనుకుంటే వెళ్ళిపోవచ్చు. అసలే రాదనుకుంటే అప్పుడు బెటర్ టు విత్డ్రా ఫ్రమ్ దట్. ఎందుకంటే మన కథకి కొంచెం అట్లీస్ట్ 30% అన్న ఆయన చేస్తాడు, కానీ నేను అతను ట్రైన్ అప్ చేసుకోగలను అని సత్తా మీకుంటే డెఫినెట్ గా వెళ్ళొచ్చు. అంటే నార్మల్ గా ఒక పేరు తీసి చెప్తున్నాను, రాజమౌళి గారికి కూడా అసాధ్యం అంటారా? ఒక అడిగేమి రాదు, నేనే అనుకోండి నాకేమి రాదు, ఇప్పుడు ఆడిషన్ కూడా వెళ్ళదు. ఇప్పుడు వచ్చి ఆడిషన్ అంటే ఏంటని అడుగుతున్నా, అలాంటి తీసుకెళ్లి రాజమౌళి గారి చేతిలో పెట్టినా కూడా పాసిబిలిటీ ఎంత? చాలా టఫ్ అండి. టఫే. మీకు నెంబర్ ఆఫ్ డేస్ వేస్ట్ అవుతాయి. ఇప్పుడు ఎప్పుడు కూడా పెన్సిల్ చెక్కడం ఇంపార్టెంట్ రాసుకోవడానికి, కానీ నా టైం అంతా చెక్కడానికి అయిపోతే ఇంకెప్పుడు రాస్తాను? సూపర్ ఎగ్జాంపుల్, అసలు సూపర్ ఎగ్జాంపుల్. సో ఇంకోటి ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు విజువల్స్ కి ఎక్కువ పవర్ ఉంటది అంటారా, లేదు సౌండ్ కి ఎక్కువ పవర్ ఉంటది అంటారా? బికాస్ ఈ మధ్యన సౌండ్ డామినేషన్ మీరు చూస్తున్నారు, అఖండ వచ్చినప్పటి నుంచి ఆ థియేటర్స్ పగిలిపోయినాయి, స్పీకర్లు పగిలిపోయినాయి, సౌండ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు రివ్యూలు ఇచ్చేవాళ్ళు, ఆడియన్స్ కూడా. అన్న సౌండ్లు పగలిపోవాలన్నా, స్పీకర్లు పగిలిపోవాలన్నా, మీరు దేనికి ఎక్కువ పవర్ ఉంటుందని నమ్ముతారు? అన్నిటికన్నా సినిమాకి ఎప్పుడు పవర్ ఉండేది ఒకే ఒకటండి, ఎమోషన్. ఎమోషన్ తర్వాతే ఎన్ని పైన అద్దె కొన్ని మెరుపులు ఇవన్నీ తప్ప కోర్ ఎమోషన్ లో ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, ఇప్పుడు సందీప్ వంగ, ఒక్కొక్కళ్ళు ఒక స్ట్రెంగ్త్ ఉంటుందండి. ప్రతి క్రాఫ్ట్స్ మ్యాన్ లో స్ట్రెంగ్త్ ఉంటుంది. ముందు అతను అది ఏంటి అని అతను తెలుసుకుంటే అతనికి జర్నీ పెద్దగా ఉంటుంది, లాంగ్ జర్నీ ఉంటుంది కెరియర్. సో ఇప్పుడు సందీప్ గారిని తీసుకోండి, ఆయన అతి గొప్ప గ్రేటెస్ట్ స్కిల్ ఏంటంటే రైటింగ్. ఓకే, తర్వాత మ్యూజిక్, అంటే చాలా మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది. ఓకే, థర్డ్ డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ కూడా. కానీ ఫస్ట్ రైటింగ్. ఎందుకు రైటింగ్ అంటే, ఇప్పుడు చూడండి, ఒక మీరు అర్జున్ రెడ్డి తీసుకుంటే అందులో చాలా మటుకు సీన్లు మనం ఎక్కడ చూడనివి ఉంటాయి. అంటే ఒక వ్యక్తి పొద్దున్నే లేచి
ఆ పక్కన అమ్మాయి ఎవరో నైటీ కప్పుకుని కిందకు వచ్చి ఆడు ఐస్ ముక్కలు వేసుకోవటం ఏంటి అలా మనం చూడాలి ఏం జరుగుతుందిరా. ఇంటర్వెల్ కి ప్యాంట్ లో సో ఇంటర్వెల్ కి ప్యాంట్ లో అలా అవ్వటానికి మనకి ముందు ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన విత్ దట్ ఐస్ ఇన్ ద ప్యాంట్స్. సో గ్రేట్ రైటింగ్ అండి. అంటే ఆ ఫ్రెష్నెస్ పర్సనాలిటీలోంచి వస్తుంది. మనం అనుకుంటే రాదు. ఓకే. అండ్ ఆ గ్రేట్ రైటింగ్తో పాటు అంటే నాకు సందీప్ గారు ఏమనిపిస్తారంటే హీస్ ఎ గ్రేట్ రైటర్ విత్ ఎ గుడ్ ఇయర్. చాలా మంచి చెవి అయింది ఆయన. అది కూడా మ్యూజిక్ సెన్స్ నేను ఇవ్వాలనుకుంటే వచ్చేది. ఆయన 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మ్యూజిక్ వింటూ రకరకాల వరల్డ్ మ్యూజిక్ వింటూ అది వింటూ ఎక్కడో ఇది మంచిది ఉంది ఇది ఇక్కడ వాడచ్చు. ఇప్పుడు ఒకటి మంచిది అనిపిస్తే ఆయన ఈ ఫోల్డర్ లో పెట్టుకుని రాసుకుంటారంట ఆయన ఇది పలానా సీన్ కి ఇక్కడ వాడచ్చు అని. అంటే అలా ఎన్ని ఫైల్స్ దాచుకుని ఉండాలి ఒక ఆర్టిస్ట్ అన్నోడు, ఎంత తప్పించాలి. సో అలాగా ప్రతి ఒక్కరికి ఒక కోర్ ఒకటి ఉంటుంది. ఓకే. దాన్ని పట్టుకున్నప్పుడు మిగతా ఈజీ అవుతాయి. అలాగే ఒక క్రాఫ్ట్స్మెన్ ఎవరు మొదలు పెట్టినా నేను చూసే దృష్టికోణం ఏంటి. ఓకే. ఇప్పుడు అజయ్ బాబు గారు ఉన్నారు. ఆయనకున్న అద్భుతమైన ఇదేంటంటే రూటెడ్ క్యారెక్టర్స్, పల్లెటూరు ఇలాంటి జోన్లో ఒక న్యాచురల్ సెటప్స్లో రియలిస్టిక్గా తీయటంలో ఆయనకు ఒక ఇది ఉంది. మంగళవారం ఆల్రెడీ ప్రూవ్ చేసింది, RX100 అవ్వచ్చు. సో ఆయన చిన్నప్పుడు పుట్టి పెరిగిందంతా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు చాలా పెద్ద పల్లెటూరు. అందులో ఆయన చూసిన క్యారెక్టర్స్, ఆయన అనుభవించిన ఆయన ఓన్ ఎక్స్పీరియన్సెస్, సో అందులోంచి న్యాచురల్గా వచ్చినాయి. అందుకే RX100 అవ్వచ్చు, మంగళవారం అవ్వచ్చు, ఒక క్రిటికల్ అక్లైమ్ వచ్చింది కదా. సో అలా రావాలి తప్ప ఇప్పుడు ఒకళ్ళు చేస్తున్నారు, RGV ఇలా చేస్తున్నారు, నేను ఇలా చేస్తా, లేదా పలానా రాజమౌళి గారు ఇలా పెడతారు, అది మనం కానప్పుడు అది పలకదు. అది పలకనప్పుడు ఆబ్వియస్గా అది ఆడియన్స్ కూడా అది అతకదు కదండి. ఒరిజినాలిటీ ఎవడైతే పట్టుకున్నారో వాళ్ళకి కాంపిటీషనే ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు ఒక రాజమౌళి గారికి కానీ, సందీప్ వంగ గారికి కానీ ఎవరైనా తీసుకోండి. సో ద బెస్ట్ వే టు అవాయిడ్ కాంపిటీషన్ ఈజ్ బీ ఆథెంటిక్. అప్పుడు కంపారిజన్ అవసరం లేదు. బట్ బీయింగ్ ఏ రైటర్ ఒక రోడ్ బ్లాక్స్ అనేవి మీకు ఉంటాయి. అయ్యో అప్పుడప్పుడు అంటే ఇప్పుడు యాక్టర్స్ వీళ్ళని చూసుకుంటే వీళ్ళు ఎప్పుడు ఫిజికల్ వరల్డ్ లో కష్టపడే వాళ్ళు. సో ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక మంచి కాస్ట్యూమ్స్ కనిపించినప్పుడు దాస్తా ఉంటారు. మీరు అన్నట్టు ఇందాక మీరు మైండ్ లో ఫోల్డర్స్ పెట్టుకోవాలి. ఏదైనా ఒక మంచి సీన్ అనిపిస్తుంది ఎక్కడో సమాజంలో చూసింది, పేపర్ కట్ లో చూసింది, ఏదైనా న్యూస్ విన్నది, ఇది ఏదో ఒక సినిమాలో వాడితే మంచిగా ఉంటది, బాగా డిజైన్ చేసుకుని అని అనుకుంటారు. అది ఎప్పుడు వాడాలా సిచ్యుయేషన్ వరకు ఆ ఫోల్డర్ పక్కన పెట్టి ఉంచుతారు. మైండ్ చాలా మెంటల్ జర్నీ మీది. సో రోడ్ బ్లాక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? బేసికల్లీ ఫస్ట్ మనం రైటింగ్ అనే ప్రాసెస్ అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మనం రైటింగ్ అంటున్నాం కదా, యాక్చువల్గా అది ఏంటంటే థింకింగ్. సో మనం రాయాలి అంటే ముందు ఒక ఆలోచన ఉండాలి. ఓకే. సో మేజర్గా థింకింగ్ ఉంటుంది. నేను ఎప్పుడన్నా థింకింగ్ చేస్తున్నా రావట్లేదు, ఇది పలకట్లేదు అన్నప్పుడు నేనేం చేయాలంటే రైటింగే చేయాలి. అంటే రైటింగ్లో ఉన్న గొప్ప మ్యాజిక్ అండి అది. రైటర్స్ అందరికీ తెలుసు. మీరు ఆలోచిస్తున్నారు రావట్లేదు అంటే అప్పుడు కూర్చుని ఏదోటి రాసేయాలి. అది ఈవెన్ స్క్రాప్ ఏదైనా పర్లేదు, అది బుల్షిట్ అయినా పర్లేదు. రైటింగ్ వల్ల థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. థింకింగ్ వల్ల రైటింగ్ ఎబిలిటీ పెరుగుతుంది అనమాట. ఈ రెండాట్లు చాలా ఇంటర్ కనెక్టెడ్నెస్ ఉంటుంది. మీరు కూర్చుని ఏదో ఒకటి రాస్తుంటే, ఓకే హీరో వచ్చాడు కానీ రావట్లేదు, ఆ సీన్ రావట్లేదు, ఏది వచ్చినా రాసేయండి. రాసేస్తూ ఉంటే థింకింగ్ పెరుగుతుంది. ఆ థింకింగ్ దీన్ని ఎక్కడో ఒక పాయింట్లో ఒక కనెక్ట్ దొరుకుతుంది అనమాట. సో రోడ్ బ్లాక్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఆలోచించడం అనేసి రాస్తూ ఉంటే వస్తుంది. అదొకటి. నెక్స్ట్ రిలాక్స్ అవ్వాలండి. అవసరమైతే బ్రేక్ తీసుకోవాలి. కంప్లీట్ మీరు ఒక నేచర్లోకి వెళ్ళి సరదాగా ఒక వీకెండ్ స్పెండ్ చేస్తారా, ఏదో నేచర్తో ఉంటే చాలా మంచిది. ఓకే, అదొకటి చేయొచ్చు.
లేదు కంప్లీట్ చిల్ అవ్వండి, ఫ్రెండ్స్తో వెళ్ళి సరదాగా పార్టీ అలా అయినా పర్లేదు. అంటే దాని నుంచి ఎవేగా ఏదో ఒకటి చేయాలి. సో ఇప్పుడు ఈయన చెప్తారు కదా పూరి గారి గురించి ఒకటి రోమర్ బ్యాంకాక్ వెళ్తే తప్ప కథ రాదు. రోమర్ కదా ట్రూవే. అంటే ఇప్పుడు పూరి గారు బ్యాంకాక్ వెళ్ళి ఇది అక్కడికి వెళ్తేనే వస్తుంది అని కాదు. ఆయన ఈజ్ ద గ్రేటెస్ట్ రైటర్ అండి తెలుగు హ్యాస్ ఎవర్ విట్నెస్డ్. ఆయన 10 రోజులు కూర్చుని కథ రాసేస్తారు, ఇంకో 10 రోజులు కూర్చుని డైలాగ్స్ రాసేస్తారు. అలాగే నాకు తెలిసి ఇండియాలోనే ఎవరో లేరు, వరల్డ్ లోనే ఉండరేమో అని నా ఫీలింగ్. ఓకే, 10 రోజులు అక్కడికి ఎందుకు వెళ్తారంటే, నేను ఆయనతో పనిచేసాను కాబట్టి చెప్తున్నా. పాపం ఆయన ఏంటంటే కొంచెం అతి మంచితనం ఉంది ఆయనతో. ఇప్పుడు ఎవరైనా వచ్చారు ఆఫీస్కి, ఓకే, వాళ్ళకి నో చెప్పలేరు. నో చెప్పలేక పాపం ఎంటర్టైన్ చేస్తారు. ఇప్పుడు రైటర్స్ అందరూ రూమ్ లో వెయిట్ చేస్తారు సంథింగ్ ఏదో, ఇది వెళ్ళి కూర్చుని ఇటేపు కూర్చోవాలంటే గమ్ముని ఆయనకి మొహమాటం, నో చెప్పలేరు. సో ఇలాగ విజిటర్స్ పెరిగిపోతున్నారు, కథ ముందుకు వెళ్ళట్లేదు, నాకు టైం ఉండట్లేదు. సో మీరు ఎప్పుడైతే మీరు ఫారెన్ వెళ్ళిపోయారో ఇంకెవరో ఆఫీస్కి ఎవరు వచ్చినా లేరు, బ్యాంకాక్ లో ఉన్నారు. సో అది అందుకనే ఆయన వెళ్తారు ఇక్కడ డిస్కనెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఆయనే మళ్ళీ పాడ్కాస్ట్ లో నో చెప్పడం నేర్చుకోండి అని చెప్తున్నారు. గ్రేట్ థింగ్. అంటే నార్మల్ గా రైటింగ్ స్పేస్ ఏమైనా ఉంటుందండి? అంటే పర్టికులర్లీ ఒక రైటర్ ఈ స్పేస్ లో కూర్చుందాం మనం ఒక కథ రాయాలనుకున్నప్పుడు పర్టికులర్లీ ఆ ప్లేస్కి వెళ్తే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఏమన్నా గ్యారంటీ ఉంటుందండి. అంటే అది డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క పర్సనాలిటీ ఆఫ్ ద రైటర్ అన్నమాట. కొంతమందికి అంటే చాలా వింతగా ఉంటాయి ప్రపంచంలో రైటర్స్. ఎలా ఒక రైటర్, ఆయన పేరు గుర్తులేదు నాకు, ఆథర్ యాక్చువల్గా బుక్స్ అవి రాస్తారు. ఆయన ఏం చేసి చూడంటే, మీరు ఇందాక అడిగారు రైటర్స్ బ్లాక్, అలా వచ్చినప్పుడు వెళ్ళి ఆయన ఇంట్లోనే ఒక కాఫీని పెట్టుకునేవాడు, శవపేటిక. సో అది పెట్టుకుని అందులో పడుకునేవాడు. పడుకుని ఊరికే ఊపిరి తగలడానికి 2 హోల్స్ అవి పెట్టుకునేవాడు అంతే. పెట్టుకుని అందులో ఉండేవాడు అనమాట. సో అందులో ఉండి ఒక 10 minutes ఉంటే అతనికి ఫీలింగ్ ఏమొస్తుందంటే, ఫస్ట్ ఏ అయితే అంటే సో కాల్డ్ ఇది ఎలాగైనా బెస్ట్ రాయాలి, లేదంటే నీ నెక్స్ట్ బుక్ బ్లాక్ బస్టర్ అయిపోవాలి, లేదా వాట్ ఎవర్, అవన్నీ కరిగిపోతాయి ముందు. ఓకే, కరిగిపోయి అతను ఏంటంటే, అరే ఫైనల్ గా నీ పరిస్థితి ఇదే, నువ్వు ఎప్పుడైనా ఇక్కడికే రావాలి, ఇదే కాఫీన్లో నువ్వు ఒక శవమై ఉంటావు. సో ఎక్కువ ఆలోచన చేస్తున్నావు నువ్వు, కొంచెం స్థిమితంగా ఉండు, ఎన్ని టెంపరీ అని. ఆ యాంగ్జైటీ అవ్వచ్చు, ఆవేశం అవ్వచ్చు, ఎక్సైట్మెంట్ అవ్వచ్చు టువర్డ్స్ అవన్నీ కరిగిపోతాయి. అంటే కాఫీన్ ఈజ్ ఫర్ హిమ్ అది ఒక న్యూట్రలైజర్ అనమాట, అన్ని ఈక్వలైజ్ చేసేస్తుంది, ఇంకా అవసరం లేదు. ఫైనల్లీ మళ్ళీ బి ఆథెంటిక్ అవుతుంది. సో అది దాని నుంచి వచ్చాక ఒక అరగంట ఎంతో అందులో ఆయన పడుకుని మళ్ళీ బయటకు వచ్చాక అప్పుడు ఏదో ఒక మెడిటేటివ్ స్టేట్ లో ఉంటాడు అనమాట, అప్పుడు రాస్తాడు. సో ఇలాగా చాలా మంది ఆథర్స్ చాలా ఫాలో అవుతారు అనమాట, వేరే దాని నుంచి బయటకు వచ్చి ఇలా చేయడానికి. ఒక రైటింగ్ మాస్టర్ క్లాస్ అయింది, బాగుంది, మాకైతే నచ్చింది. జనరల్లీ పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక ఫార్ములా చెప్పారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కమర్షియల్ సినిమాలు ఇలా ఉంటే హిట్ అవుతాయి అని. ఏం చెప్పారంటే, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిందే జరగాలి, కానీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన టైంలో జరగకూడదు. మీరు అలాగా మీరు అబ్జర్వ్ చేసిన ఒక చిన్న టెక్నిక్ గానీ డెఫినేషన్ గానీ చెప్పగలరు? సో మీరు అడిగిన దానికి యూజువల్ గా రైటింగ్ లో ఉండే వన్ ఆఫ్ ద క్రిటికల్ టెక్నిక్ అనమాట అది, షో డోంట్ టెల్ అంటారు. షో డోంట్ టెల్ అంటే ఏంటంటే, మనం ఎంత కుదిరితే అంత చూపించాలి, ప్రతిదీ చెప్పేయకూడదు. ఓ డైలాగ్స్ ద్వారా కానీ లేదంటే అలా. సో డైలాగ్స్ తగ్గించి విజువల్గా చెప్పటం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నిక్స్. అది ఉంటే మంచిది. అది ఉంటే ఎందుకు మంచిదంటే, ఎవ్రీ ఆస్పిరెంట్కి ఉపయోగపడుతుంది ఇది. సో ఇప్పుడు మనకి చార్లీ చాప్లిన్ ఉన్నాడు, ఆయన ఎప్పుడు చూసినా అందులో డైలాగ్ ఉండదు, అందరూ కనెక్ట్ అయ్యారు. ఓకే, సో మీరు సైలెంట్ ఫిల్మ్స్ బాగా చూస్తే ఓన్లీ చూపిస్తూ షో ఏమి చెప్పకుండా, డైలాగ్ కానీ లేకుండా ఎలా చెప్పొచ్చు అర్థం అవుతుంది. ఎప్పుడైతే దీన్ని మాస్టర్ చేశారో మీకు రైటింగ్ మచ్ మోర్ ఈజీ అవుతుంది. అంటే షో డోంట్ టెల్ గొప్పతనం ఏంటంటే,
మీకు మీ సినిమా ఏ లాంగ్వేజ్ లో ఉన్నా పర్లేదు, కరెక్ట్. అందరికీ అర్థం అవుతుంది. ఇంకోటి అందరూ లిటరేట్స్ ఉండరు కదా. ఇప్పుడు అందరికీ భాష డైలాగు మీరు ఒక కష్టమైన పదం రాశారు, అందరికీ అర్థం కాకపోవచ్చు. మరీ పోయేటికి రాశారు, అందరికీ అర్థం అవచ్చు. కానీ మీరు షో అనేది విజువల్ గా మీరు ఎక్కువ చూపించారు అనుకోండి, సో మీకు ఆడియన్స్ పెరుగుతారు. కరెక్ట్. అండ్ ఎమోషన్ కూడా బాగా చూపించవచ్చు. సో ఎనీ ఆస్పైరింగ్ రైటర్ బెస్ట్ చాలా బాగా రాయాలంటే ఫస్ట్ సైలెంట్ ఫిల్మ్స్, చార్లీ చాప్లిన్, బస్టర్ కేటన్, ఇంకా చాలా హెరాల్డ్ లాయిడ్ అని ఇంకా చాలా మంది ఉన్నారు సైలెంట్ ఫిల్మ్ సూపర్ స్టార్స్. సో వాళ్ళ వరకు స్టడీ చేయాలి. స్టడీ చేశాక వీళ్ళు రాసుకునే సీన్ ఉంటుంది కదా, ఫస్ట్ సపోజ్ ఒక 3 పేజ్ సీన్ ఉంది అనుకోండి, యూజువల్గా లెఫ్ట్ రైట్ అంటారు, మీకు ఐడియా ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో యాక్షన్ రాసుకుంటారు, రైట్ సైడ్ డైలాగ్ రాస్తారు. ఈ రైట్ పేజ్ లేదనుకోండి, ఓన్లీ లెఫ్టే రాయాలంటే నేనేం రాస్తా అనేది ఎక్సర్సైజ్ చేస్తే ఆ సీన్కి రకరకాలుగా, అప్పుడు 2-3 డ్రాఫ్ట్స్ రాశాక మీకు ఇంకా బెటర్ రైటర్ అవుతారు అనమాట. ఆ సీన్ డైలాగ్ లేకుండా రాయమంటలేదు, ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇది చేయకుండా ఉండడానికి ఒకటే ఎక్సెప్షన్ ఏంటంటే, సపోజ్ మీ స్ట్రెంగ్తే డైలాగ్ రైటింగ్ అనుకోండి, అప్పుడు డెఫినెట్ గా రాయాలి. ఎందుకంటే మన స్ట్రెంగ్త్ పక్కన పెట్టి ఇలాంటివి చేయకూడదు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు, ఆయన అద్భుతమైన స్ట్రెంగ్త్ డైలాగ్, ఆయన ఇక్కడ రావక్కర్లేదు షో డోంట్ టెల్, ఆయన టెల్ డోంట్ షో. సో అలా రాజమౌళి గారు అద్భుతమైన విజువల్. బాహుబలి 1కే డైలాగ్స్ మొత్తం కలిపి 20 పేజెస్ ఎన్నో ఉంటాయి అంతే. మామూలుగా స్క్రిప్ట్ 150 పేజీలు అలా ఉంటుంది, దానికి 20 పేజెస్ మొత్తం. అంటే చూడండి అంత విజువల్. కరెక్ట్. అంటే షో డోంట్ టెల్ అంటే అన్ని రాజమౌళి అని ఊహించుకోక్కర్లేదు. చాలా చిన్న చిన్న వాటిలో కూడా, ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు, ఎక్కువ విజువల్ సెన్స్ ఏ ఉండదు, డైలాగ్స్ ఉండవు. కరెక్ట్. అదే ఇప్పుడు నోలన్ ఉంది, డైలాగ్స్ ఉండవు. సో దీన్ని మాస్టర్ చేస్తే చాలా బాగుంది. ఇప్పుడు జెర్సీ ఉందండి, జెర్సీ మూవీలో ఒక సీన్ ఉంటుంది వేర్ ఏది సక్సెస్ వచ్చినప్పుడు కాదు అది ఓకే. ఇప్పుడు సత్యరాజ్ ఉన్నారు, నాని ఉన్నారు, వీళ్ళిద్దరూ ఒక రిలేషన్ ఉంది. ఓకే, వీళ్ళ రిలేషన్షిప్ ఎంత బాండింగ్ ఉంది అని చూపించడానికి దర్శకుడు డైలాగ్ ఏం పెట్టలేదు. సింపుల్ గా వాళ్ళిద్దరూ కలిసినప్పుడు సీన్ ఏముంటుందంటే, నాని 2 సిగరెట్లు వెలిగిస్తాడు. ఫస్ట్ మనకు అర్థం కాదు, 2 వెలిగిస్తున్నాడు ఏంటి, 2 తాగుతాడా, ఇది అంత ఎడిక్షన్ సిగరెట్లు అనిపిస్తుంది. సత్యరాజ్ వెళ్ళి పక్కన ఆయన టీ తీసుకుంటారు, 2 టీలు తీసుకుంటారు. సో తర్వాత వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక సిగరెట్ ఆయనకి ఇస్తాడు, ఆ టీ ఛాయ్. ఇది కూడా విజువల్ స్టోరీ టెల్లింగ్. కరెక్ట్. సో విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటే షో డోంట్ టెల్ అంటే ఇది. ఇక్కడ ఎక్కడ డైలాగ్ లేవు, ఏమీ లేవు. సో ఇలా చాలా ఉంటాయి, మీరు దీన్ని పట్టుకుంటే ఈజీ అవుతుంది. సూపర్ అసలు అదిరిపోయింది సార్. అసలు ఈ రేంజ్ చాలా బాగా చెప్పారు. అసలు ఒక నాలంటికి అర్థమైందంటే చాలా మంది జీనియస్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మీ డెఫినేషన్ లో ఒక గుడ్ ఫిల్మ్ అంటే ఏంటి? మిమ్మల్ని కదిలించింది గుడ్ ఫిల్మ్, అది ఒక్కరికి ఒక్కటి ఉంటుంది. నాకైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఇటాలియన్ మూవీ, లా విటా ఏ బెల్లా అని ఇటాలియన్ మూవీ అనమాట. ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. అంటే యాజ్ ఆఫ్ నో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అంటే ఒక స్టోరీని ఎంత అద్భుతంగా చెప్పొచ్చు. ఒక వార్ సెట్టింగ్ లో ఒక తండ్రి కొడుకులకి మధ్యన జరిగే కథ. ఇప్పుడు హోలోకాస్ట్ అని మీకు విన్నారా? హిట్లర్ ఆ టైంలో హిట్లర్ చాలా మంది చంపేశాడు కదా. సో ఎలా చంపేవాడు అంటే, ఒక పెద్ద రూమ్ లో సపోజ్ ఇంత రూమ్ ఉంది అనుకోండి, ఇందులో 1000 మందిని పెట్టేవాడు. ఇమాజిన్ 1000 మంది ఎలా ఉంటారు ఇలాంటి రూమ్ లో, ఇరుగు అలా. లేదా పెట్టి అందరినీ ఒకసారి కరెంట్ షాక్ ఇచ్చేవాడు. ఇలాగ రకరకాల హింసించి చంపటం. వాళ్ళు కొంచెం శక్తి ఉందనుకోండి, పనులకు వాడుకోవటం లేదా చంపటం, ఇలా వీటిని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటారు అనమాట. కాన్సన్ట్రేటెడ్ గా ఒక చోట ఇరికించేస్తారు. సో అలాంటి సెట్టింగ్ లో సినిమా అది. ఓకే, అలాంటి సెట్టింగ్ లో అంటే చిన్న లైన్ చెప్తాను, అద్భుతంగా ఉంటుంది అనమాట ఆ సినిమా. ఎందుకు సో వీడిని, హీరోని, వాళ్ళ ఫ్యామిలీని కాన్సన్ట్రేషన్ క్యాంప్కి తీసుకొస్తారు. తీసుకొచ్చాక
అంటే హీరో వైఫ్, పిల్లోడు మేబీ 6 years 7 years అంతే. ఓకే, ఇప్పుడు హీరో ఎజెండా ఒకటే ఏంటంటే, నువ్వు ఇంత హారిఫిక్ సిచ్యువేషన్లో ఉన్నావు, నిన్ను నన్ను అమ్మని అందరిని చంపేస్తారు అని పిల్లోడికి తెలియకూడదు. తెలియకుండా అంత సెటప్లో హీరో త్రూ అవుట్ వాడికి ఒక కథ చెప్తాడు ఆ పిల్లోడికి. ఏమనంటే, నాన్న వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇది గేమ్, వీళ్ళేంటి తెలుసా, నువ్వు కనిపించావు అనుకో నువ్వు దొరికిపోతావు, నీ పాయింట్స్ అన్ని పోతాయి, నువ్వు దాక్కోవాలి, దాక్కుంటే నీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి అని చెప్తాడండి. సో ఇక్కడికి వెళ్ళా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో, అంటే వెంటనే చంపారు, కొన్ని డేస్ పనులు చేయింతారు, కఠినమైన పనులు ఇవన్నీ చేయింతారు అవన్నీ. సో ఆ మిడ్లో ఉంటుంది కథ అంతా. జరిగేదేమో ఒక వార్ సిచ్యువేషన్, ఇంత ఇదైతే తండ్రి కొడుక్కి ఒక హ్యూమర్ పండిస్తా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ వైఫ్ని ఎలా కాపాడుకోవాలని ట్రై చేస్తాడో, ఇదేం చేస్తాడో అని. ఫైనల్గా అందులో ఉంటుందండి ఒక సీను. ఒక పాయింట్లో హీరో దొరికేస్తాడు పోలీసులకి, అదే మిలిటరీ జర్మనీ సోల్జర్స్కి. దొరికినప్పుడు పిల్లోడు ఎక్కడో దాక్కుని కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఒక చిన్న పెట్టులో ఉంటాడు అనమాట. ఆ చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లోంచి చూస్తుంటాడు. హీరో ఏమో ఆడక్కడ ఉన్నాడని అర్థం అవుతుంది, కానీ హీరోని పట్టుకెళ్ళిపోతున్నారు అని పారిపోవడానికి ఏదైనా ట్రై చేస్తే, ఇదేంటి ఇలా నాన్న చేస్తున్నాడని, అది ఇది కథ కాదు నిజమే అని తెలిసిపోతుంది, కానీ తెలియకూడదు. ఒక సోల్జరు హీరోని తీసుకెళ్తుంటే, అంటే చంపేయడానికి తీసుకెళ్తాడు హీరోని. చంపేయాలంటే పిల్లోడిని దూరంగా చూసి ఈ తండ్రి యాక్ట్ చేస్తాడు ఇలాగా, సరదాగా పరిగెట్టినట్టు ఇలా యాక్ట్ చేస్తాడు. అది చూసి పిల్లోడు నవ్వుతాడు. ఈయన పక్క తీసుకెళ్లి హీరోని చంపేస్తాడు. అంటే మీకు ఎంత కదిలిస్తుందంటే, గుడ్ ఫిలిం అంటే నాకు ఎగ్జాంపుల్ ఇది అనమాట. మీకు అందులో హైలైట్ ఏంటంటే, ఇది జరుగుతుంది కదా, ఇది జరిగిన వెంటనే నెక్స్ట్ డే జర్మనీని కాంకర్ చేసేస్తారు అమెరికన్స్ వచ్చి. సో వార్ ఎండ్ అయిపోతుంది. వార్ ఎండ్ అయిపోతే ఫస్ట్ నుంచి తండ్రి కొడుక్కి ఏం చెప్తాడంటే, నాన్న మరి ఈ గేమ్లో గెలిస్తే మనకి ఏమొస్తుంది అంటే, చిన్నప్పుడు వాడి ఇంట్లో వాడికి బొమ్మలు ఉంటాయి కదా ఆటలు, వాడికి ఆ ట్యాంక్ అంటే ఇష్టం, ఏది యుద్ధ ట్యాంక్ ఉంటుంది కదా పిల్లోడికి. ఏమిస్తారు నాన్న అంటే, నీకు పెద్ద యుద్ధ ట్యాంక్ ఇస్తారు గిఫ్ట్గా అంటాడు అనమాట. సో ఇది జరిగిన నెక్స్ట్ డే, సో పిల్లోడు అది అమెరికన్స్ వచ్చేసి ఆక్యుపై చేశారు, గెలిచేశారు కదా. సో అప్పుడు ఒక అమెరికన్ సోల్జర్ యుద్ధ ట్యాంక్ మీద ఇలా వస్తుంటాడు, పిల్లోడు ఇలా వెళ్తుంటే ఆ పిల్లోడిని చూసి దాదా పైకి రా అని సరదాగా ఎత్తుకుంటాడు. ఆ పిల్లోడు నిజం అనుకుంటాడు, నిజంగా అమెరికన్ సోల్జర్ కాబట్టి ఆడు ఎత్తుకుని ఇలాగా క్లైమాక్స్ కూడా. క్లైమాక్స్ సో ఆవిడ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ కనిపిస్తుంది అడిగి దూరంగా. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ అంటాడు, మామ్ వి వన్ అంటాడు, మనం గెలిచాం అని. వాడి ఉద్దేశం ఏంటి, గేమ్ లో మనం గెలిచాం అందుకే మనకి యుద్ధ ట్యాంక్ ఇచ్చారు చూసావా, నేను దాక్కుని అంతా ఎలా చేసి. అమ్మకి అదంతా తెలియదు, తండ్రి ఇదంతా ఇది చేసాడని. అమ్మ ఏమంటుందంటే, నిజంగా యుద్ధం గెలిచారు కదా, అవునమ్మా వి వన్ దాంతో ఎండ్ అవుతుంది. నాన్న వన్ మొత్తానికి ఏమైనా సూపర్ స్టోరీ అసలు. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే, ఎక్కడున్నా లైఫ్ ని మనం బ్యూటిఫుల్ చేసుకోవచ్చు అనే దానికి. అందులో హీరోయే డైరెక్టర్ యాక్చువల్లీ. ఏ లాంగ్వేజ్ సార్ ఇది? ఇటాలియన్, ఇంగ్లీష్ లో కూడా డబ్బు. సో అందులో యాక్ట్ చేసిన హీరోయిన్ అతని వైఫ్ మామూలుగా బయట. సో ఇప్పుడు ఏఐ గురించి ఒక రూమర్ ఉంది, అంటే రూమర్ అని నేను అంటలేదు, అది మిత్తో ట్రూత్ మరి మీరే చెప్పాలి. ఇప్పుడు ఏఐ వచ్చేయడం వల్ల ఏంటంటే, మనమే ఇలా అనుకుంటున్నాను అని అవుట్లుక్ కోడ్ చెప్పేస్తుంటే మధ్యలో మొత్తం అంతా అదే రాసేస్తుంది, స్టోరీ ఇచ్చేస్తుంది, ఫ్యూచర్ లో రైటర్స్ అవసరం కూడా లేదు అనే మాట వస్తుంది. మీరు ఒక మాట అన్నారు ఫస్ట్ నుంచి, నేను అదే పట్టుకుని ఉన్నాను, బీ ఆథెంటిక్. ఎప్పుడైతే ఒరిజినాలిటీ ఉంటుందో ఒరిజినాలిటీని బీట్ చేసేది ఏది ఉండదు అని. సో మరి ఏఐ వస్తే రేపొద్దున్న నిజంగానే ఈ రైటర్స్ కి పని తగ్గిపోయి మొత్తం ఓవర్టేక్ చేస్తుంది అంటారా?
యాజ్ ఆఫ్ నౌ అంత అయితే లేదండి. ఇప్పుడు ఏదైనా సీన్ మేము రాస్తున్నప్పుడు కూడా సరదాగా చాట్ జీపీటీకో గ్రాక్కో ఇచ్చి సరదాగా నువ్వు దీని అయితే ఎలా రాస్తావు అని ఇస్తాం. సో యూజువల్గా మనకి సాటిస్ఫై అయ్యేలాగా ఏమీ రావట్లేదు. అది సీన్ కూడా రాసిచ్చేస్తుంది, తెలుగులో డైలాగ్స్ కూడా రాసిచ్చేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో అది అంత ఆథెంటిక్ గా ఇంకా నాట్ ఎట్ డెవలప్డ్. బట్ ఫ్యూచర్ అంటారా వీ డోంట్ నో. సో మేబీ ఒకవేళ నిజంగా అది వచ్చినా దాన్ని ఉపయోగించడంలో రైటర్ గొప్పతనం ఉండొచ్చు. ఏ ప్రాంప్ట్ ఇస్తే కరెక్ట్ గా ఎలా వస్తుంది అలా దాన్ని బట్టి. సో ఎవల్యూషన్ లో పార్ట్ ఏనండి ఇది. సో మనం ఎన్నో అధిగమించవచ్చు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. ఒకప్పుడు కోతులుగా ఉన్నాం, సో మనకి రకరకాలు జరిగినాయి. అంటే ఒకటి అటాక్ చేస్తుంది లేదా తప్పించుకోవటానికి ఇది అవ్వట్లేదు. స్లోగా మనం ఏదైతే అవసరం లేదో అవన్నీ వదులుకుంటూ వచ్చాం. తోక ఉంది అవసరం లేదు, లేదా ఇంకోటి అవసరం లేదు. మనం 4 కాళ్ళతో నడిచేవాళ్ళం. 4 కాళ్ళు ఎందుకు నడవడానికి, 2 కాళ్ళతో నడిచి ఈ ఎదురున్న 2 కాళ్ళని చేతులుగా నేను మలుచుకోలేనా అని ఎవాల్వ్ అయ్యాం. ఓకే, అక్కడి నుంచి అలా ఒక్కో స్టెప్ వచ్చాం. సో ఇంత ఇవాల్వ్ అయిన మన బుర్రకి ఇది కూడా ఒక టూల్ గా మనం వాడుకుంటాం, కానీ మనం ఫూల్స్ అవ్వని నా ఫీలింగ్. ఇట్ ఈస్ జస్ట్ టూల్ నాట్. సో ఓవర్ ద డికేట్స్ ఒక 3 డికేట్స్ మీరు ఒక ఫిల్మ్ లవర్ గా అబ్జర్వ్ చేసి ఉంటారు, కథలు ఎలా ఉన్నాయని చెప్పి. ఈ మనం అసెండింగ్ డిసెండింగ్ అంటారు కదా, ఎలా అనిపించింది రైటింగ్ ఎవల్యూషన్ ఓవర్ ద 3 డికేట్స్ లో? అసెండింగ్ లో ఉన్నావా, డిసెండింగ్ లో ఉన్నావా? అసెండింగ్ లోనే ఉన్నామండి. ఎందుకంటే మీకు ఎలా ఉంటుందంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఎప్పుడు కూడా ఇప్పుడు సినిమాలు ఇలా ఉన్నాయి అనే ఆర్గ్యుమెంట్ 1960s వెళ్ళినా అదే ఉంటుంది, 1970s లో కూడా అదే ఆర్గ్యుమెంట్ ఉంటుంది, 80s లో కూడా అదే ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో ఎందుకు ఆర్గ్యుమెంట్ ఉంటుందంటే, యూజువల్గా మనం గతం అన్నప్పుడు ఒక 100 ఏళ్ళ సినిమా చరిత్ర ఉంది, ప్రస్తుతం అంటే ఒక 4-5 ఏళ్ళు మాట్లాడతారు. సో అదొక సముద్రం అనుకుంటే, ఇక్కడ సముద్రంలో రీసెంట్ గా జాయిన్ అయిన ఒక రివర్ని నేను క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు గతం అన్న దాంట్లో ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి, అన్ని ఇయర్స్ దాన్ని ఇప్పుడు ఇలా ఉంది ఏంటి అని అనిపిస్తుంది మీకు అంతే. కానీ మీరు ఇప్పుడు చూసుకున్న అవే అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 10 years తీసుకోండి, బాహుబలి ఉంది, ఎంత అద్భుతం అది. ఓకే, మహానటి ఉంది, అందాదున్ ఉంది. ఓకే, మీరు హిందీలో తుంబాడ్ అని ఒకటి ఉంది. ఓకే, సో మహానటి, ఇంకా అర్జున్ రెడ్డి కానీ ఇది కానీ, ద వే దే టోల్డ్ ద స్టోరీస్. సో మీకు అందులో ఉన్నప్పుడు మీకు తెలీదు, మీకు ఇది ఒక 10 years అయిపోయాక మేబీ ఇప్పుడు మనం 2025లో ఉన్నాం, 2050 వాళ్ళు ఏమనుకుంటారంటే, అప్పుడులో ఎంత అద్భుతం తీసేవారురా, బాహుబలి చూసేవాళ్ళన్నా, మహానటి అంటారు కదా. సో ఇట్స్ లైక్ పెర్సెప్షన్ లో ఇది తప్ప మనం గమ్ముని అలాగా జడ్జ్ చేసేకూడదు. ఇప్పుడు సముద్రం ఉందండి, సముద్రంలోకి వెళ్ళి నేను ఒక బకెట్ తీసుకుని ఇలా వాటర్ తీసి అందులో చేపలు లేవు, సముద్రంలో చేపలు లేవు అని డిక్లేర్ చేసేకూడదు. సముద్రంలో ఉంటాయి చేపలు, నువ్వు లోతుకెళ్ళి చేస్తే వస్తాయి. సో బీచ్ అనేది చాలా రీసెంట్ ఇక్కడ ఇది వేవ్స్. సో సేమ్ ఇయే మళ్ళీ వెనక్కి వెళ్తాయి, మళ్ళీ క్లాసిక్స్ అవుతాయి. సో అలాగా అలా అది ఇట్స్ నాట్ రైట్ వే ఆఫ్ లుకింగ్ ఇట్. ఎప్పుడు కూడా జనరేషన్ మారినప్పుడు కొన్ని ఎప్పుడు చేంజెస్ వస్తాయండి. ఇప్పుడు జనరల్గా చూడండి, ఇప్పుడు జెన్జీ అంటున్నారు కదా, ఈ జనరేషన్ టీన్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, జెన్జీ రకరకాల పదాలు వాడుతున్నారు. ఈ పదాలు వాడతారేంటి, మా టైంలో ఈ పదాలు ఉన్నాయా అని కొంతమంది 90s కిడ్స్ అవ్వచ్చు, మిలీనియల్స్, వీళ్ళందరూ అంటున్నారు. కానీ అది రాంగ్ వే ఆఫ్ సీయింగ్ థింగ్స్. ఇప్పుడు కొత్త పదాలు వచ్చినప్పుడే, కొత్త నీరు వచ్చినప్పుడే మనుగడ అనేది ఉంటుంది. నేను ఇంకా పాతకాలంలో ఆ పదాలే వాడాలి అంటే అది కరెక్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ కాదు. సేమ్ అదే సినిమాకు కూడా వర్తిస్తుంది. సో ఎప్పుడైనా కూడా చేంజ్ని ఎవరైతే ఎంబ్రేస్ చేసుకుని యాక్సెప్ట్ చేశారో వాళ్ళే ముందుకెళ్తారు. అది సినిమా అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు.
అది సూపర్ సూపర్. సో మీరు హిస్టరీ కానీ లేదంటే మైథాలజీ కానీ ఫిక్షనల్ క్యారెక్టర్స్ కానీ ఏదైనా సినిమాలో క్యారెక్టర్ కానీ రియల్ లైఫ్ లో చూసిన ఇన్సిడెంట్స్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా పిక్ చేసుకోవచ్చు. హూ ఈజ్ ద బెస్ట్ యాంటాగనిస్ట్, బెస్ట్ ప్రోటాగనిస్ట్ అంటే ఎవరెవరు పేర్లు చెప్తారు? మీరు ఇమీడియట్ గా అంటే గతంలో అయితే రాముడు, రావణుడు గుర్తొస్తుంది. మోడర్న్ టైమ్స్ లో మీరు అంటే నాకు జోకర్ అనేవాడు యాంటాగనిస్ట్ కేటగిరీ, అద్భుతమైన యాంటాగనిస్ట్ జోకర్. అదే మీకు డార్క్ నైట్ చూసే ఉంటుంది. డార్క్ నైట్ అంటే దానికి ఎంత ప్రాణం పోస్తాడంటే ఆయన నిజంగా ప్రాణం పోగొట్టుకున్నాడు. హీత్ లెడ్జర్ అది పెర్ఫార్మ్ చేసింది. ఆ పాత్రలోకి వెళ్ళటానికి ఆయన విపరీతమైన ఒక రూమ్ లో ఉండి తలుపేసుకుని చాలా రోజులు ఉండిపోయి అది మైండ్ ఎక్కించుకున్నాడు. దానివల్ల చనిపోయాడు. సో అది క్యారెక్టర్ అయిపోయింది, తర్వాత ఇది అయిపోయింది. కానీ అందులోంచి కెథార్సిస్ అంటారు దాన్ని. అంటే ఆ పాత్ర అయిపోయాక దాని నుంచి తను వేరు చేసుకోవాలి. కెథార్సిస్ అనే ప్రాసెస్ ఉంటుంది. కానీ అది కెథార్సిస్ చేసుకోలేకపోయాడు ఆయన. స్టిల్ అదే పాత్రలో ఉండిపోయి దానివల్ల తెలియకుండా డ్రగ్ ఓవర్ డోస్ సంథింగ్ ఏదో జరిగింది. అద్భుతమైన యాంటాగనిస్ట్ జోకర్. ఈవెన్ లైఫ్ లో కూడా మనం అటాచ్మెంట్స్ పెట్టేసుకుంటూ ఉంటాం. అటాచ్ అవడం కూడా నేర్చుకోవాలి. అయ్యో చాలా ఇబ్బంది. కొన్ని అటాచ్మెంటే ఉండాలి. అంటే టాక్సిక్ లవ్ స్టోరీస్ ఇలాగే వస్తాయి. మీకు అటాచ్మెంట్ ఎక్కువైపోయి దాని నుంచి బయటపడలేక అటాచ్మెంట్ కూడా నేర్చుకోవాలి. ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా రిలేషన్షిప్ ప్రాబ్లమ్సే ఉంటాయి. రిలేషన్షిప్స్ కెన్ బి ఫ్యామిలీ అవ్వచ్చు, లేదా స్పౌజ్ అవ్వచ్చు, లేదా కోవర్కర్స్ అవ్వచ్చు, లేదా ఏదైనా అవ్వచ్చు. కానీ అన్నిటికన్నా గొప్ప రిలేషన్షిప్ మీతో మీకు ఉండేది. అది కూడా రిలేషన్షిప్పే కదా. సో మీరు ఎవరు లేనప్పుడు మీ ఇన్నర్ వాయిస్ ఏదో చెప్తా ఉంటుంది. ఆ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉంటే మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. సో యాక్చువల్గా రూట్ కాజ్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం. అంటే ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే సెల్ఫ్. మిమ్మల్ని మీరు తెలుసుకోవటం. అది తెలుసుకున్నాక ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకుండే ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటం కోసం నేచర్ మీకు క్రియేట్ చేస్తుంది. మీ లైఫ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఎవరు వచ్చారు. సో దాంతో మీలో ఉండే ఇన్నర్దే బయటపడతాయి. మీలో ఉండే వీక్నెస్లో, మీలో ఉండే స్ట్రెంగ్త్లలో. ఇంకో రిలేషన్షిప్ మేబీ బాస్. సో బాస్ ఇలా ఎందుకు వస్తారంటే నో మ్యాన్ ఈజ్ ఎన్ ఐలాండ్. అతను ఎలా తెలుస్తాడంటే ఈ రిలేషన్షిప్స్ వల్ల తెలుస్తాడు. సో ఈ తెలిసిన కొలది మనం అర్థం అవుతాం. సో మీకు అంతకుముందు మీరు మెచ్యూర్ అవటం అంటే ఏంటి అంటే అంతకుముందు బ్రేకప్ జరిగితే 1 yearకి బయటపడ్డ మీరు ఇప్పుడు 1 dayలో బయటకు వచ్చారు అనుకోండి. ఆ రికవరీ టైం తగ్గించుకోవటమే మన యాక్చువల్ లెర్నింగ్. సేమ్ థింగ్ అప్లైస్ టు ఎనీథింగ్. అంటే కెరియర్ అవ్వచ్చు, ఆస్పిరెంట్ గా లైఫ్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఏదైనా. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రోటాగనిస్ట్. అంటే బెస్ట్ ప్రోటాగనిస్ట్ ఎవరు అంటే యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్ గా నాకు గుర్తొచ్చేది శివుడు క్యారెక్టర్ బాహుబలిలో. సో అమరేంద్ర బాహుబలి ఉన్నాడు కదా. అమరేంద్ర బాహుబలి ఈజ్ ఏ ఫాదర్ మహేంద్ర బాహుబలి ఇతను. అమరేంద్ర బాహుబలి ఒక ఫ్లాట్ క్యారెక్టర్. ఓకే, ఫ్లాట్ క్యారెక్టర్ అంటే ఏంటంటే ఆ క్యారెక్టర్స్ ఇంకా మారవు, అలాగే ఉంటాయి త్రూ అవుట్ సినిమా. కానీ ఎగ్జైటింగ్ గా ఉంటుంది మీకు. ఎందుకు ఉంటుందంటే ఫ్లాట్ క్యారెక్టర్స్ వల్ల చుట్టూ మనుషులు మారుతారు, చుట్టూ సిచ్యువేషన్స్ మారుతాయి. పురి గారి అన్ని ఫ్లాట్ క్యారెక్టర్స్. ఆ హీరోలు ఏం మారరు. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే ఉంటారు. రాముడు ఈజ్ అ ఫ్లాట్ క్యారెక్టర్. ఆయన ఏదైతే నమ్మాడో ధర్మం ఇది, దాన్ని ఎన్ని రాని కష్టాలు పడతాడేమో కానీ ఏం మారడు. బిలీఫ్ సిస్టమ్ మారదు. కృష్ణుడు ఫ్లాట్ క్యారెక్టర్ కాదు కదండి. నార్మల్ గా ఏమంటారు, కృష్ణుడు ఫ్లాట్. ఎందుకంటే హైలీ ఇవాల్వ్డ్ బీయింగ్స్ వాళ్ళు మారాల్సిన పని లేదు. వాళ్ళు అందరూ మారుతారు. ఓకే ఓకే, యా. సో నాకు అమరేంద్ర బాహుబలి తండ్రి క్యారెక్టర్ కన్నా శివుడు ఈజ్ మచ్ మోర్ ఎగ్జైటింగ్. ఎందుకంటే శివుడు క్యారెక్టర్ ఏమంటారంటే ట్రాన్స్ఫార్మేషనల్ క్యారెక్టర్ అంటారు అనమాట. అంటే న్యూట్రల్ గా 0 నుంచి మొదలయ్యి ఎంతో పైకి వెళ్తాడు కదా. సో ఫస్ట్ ఇతను
కొండ ఎక్కుతాం అనుకుంటుంటాడు, పడిపోతుంటాడు. సో కొండ ఈజ్ ఎ మెటాఫర్ అనమాట అక్కడ. ఇతను ఒక రాజ్యాన్ని చెయ్యాలి అనేదానికి ఒక మెటాఫర్. సో ఈ ప్రాసెస్ లో ఒక్కొక్కటి నేర్చుకుంటాడు. కొండ ఎక్కి పడిపోతుంటే అతనికి మోటివేషన్ ఏంటి, సడన్ గా ఒక ఫిమేల్ ఎనర్జీ ఆ మాస్క్ పడినప్పుడు. సో అక్కడ లవ్ చేజ్ చేయాలని చెప్పేసి, అరే మాస్క్ ఎంత బాగుందంటే ఈ వెనకాల అమ్మాయి ఎంత బాగుంటది. సో ఎప్పుడైతే ఆ బీ స్టోరీ ఎంటర్ అయిందో అతనికి ఇంకా ఎక్సైట్మెంట్ వస్తుంది. సో ఇక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి తర్వాత రియలైజ్ ఏంటి తన రాజ్యమే అది, తిని వెళ్ళి ఓవర్కమ్ చేయాలి, రాజ్యాన్ని తెచ్చుకోవాలి. ఈ ప్రాసెస్ లో ఎప్పుడు ఎవరిని చంపనోడు ఒకరిని చంపుతాడు, ఒక శత్రువుని. తర్వాత అందరికన్నా పెద్ద శత్రువు అక్కడ బల్లాలదే ఉంటే నాకు అది ఇష్టం. యా, ప్రతి క్యారెక్టర్స్ ఉంటాయి. ఇది ఒక ఆర్క్ అన్నాడు, ఫ్లాట్ ఆర్క్ అంటారు, ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్. అంతే. ఇప్పుడు ఇవేం కమర్షియల్ పెద్ద హిట్లు అయ్యేవన్నీ ఇలాంటివి. పుష్ప క్యారెక్టర్ కావచ్చు, ఇలాంటివన్నీ. పుష్పాలు కూడా అంతే కదా, ఆడేమి మారడు. సో ఒక 5 నిమిషాలు మిమ్మల్ని పొగడదాం అనుకుంటున్నాం. మేము చాలువా తేలేదు కానీ బొమ్మలాట గురించి పొగడాలండి. బేసికల్లీ అంటే ఎంత గొప్ప క్రియేటర్ కైనా కూడా ఒక తెలియని స్వార్థం ఉంటది. అంటే మీ మైండ్ లో ఇప్పుడు బోన్ లైన్ చెప్పారు, ఈవెన్ ఇప్పుడు ఆ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైన్ చెప్పారు. ఆ లైన్ చెప్పినప్పుడు మేబీ మీకే దాన్ని ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి, ఎవరో ఇక్కడ చూడలేదు కాబట్టి, అలాంటి బేస్డ్ ఒక, బికాస్ మీరు కూడా రూటెడ్ ఎమోషన్స్ ని తీసుకుంటారు, అలాగ ఒక మంచి సినిమా తీద్దామని అనుకోవచ్చు మైండ్ లో. సో మీరు ఇప్పుడు చెప్పింది వినేసి వేరేవాడు మీకంటే ముందే ఒక అద్భుతమైన సినిమా రావచ్చు, తర్వాత మీరు తీస్తే యాక్సెప్ట్ చేయరు. బికాస్ మగధీర వచ్చిన తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి, బద్రీనాథ్ అని ఇది వచ్చింది, ఎవడో యాక్సెప్ట్ చేయలేదు. సో దీని తర్వాత ఇప్పుడు ఇది లీక్ అయిపోయింది అనుకోండి, మీ ఐడియాస్ మీరు నేర్చుకునేవి అన్ని లీక్ అవుతుంటే ఏంటంటే, బయట పెట్టడం వల్ల ఏంటంటే మీరు అనుకున్న కంటెంట్ కూడా ముందు వచ్చేయచ్చు, దానివల్ల మీరు లాస్ అయ్యేది కూడా ఉంటుంది. అంటే మిమ్మల్ని మీరు చూపించుకునేది లాస్ అయిపోతారు కొంచెం. మరి ఇవన్నీ ఈ స్వార్థం కూడా వదిలేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. కామన్ పీపుల్ ఎవరైతే ఫిల్మ్ మీద పిచ్చతో ఉన్నారో వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని కొంచెం ఇన్స్పైర్ చేయాలి అనే థాట్ ఎందుకు వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి అదొక హ్యాబిట్ ఉందండి, వేర్ ఐ లవ్ టీచింగ్ ఎ లాట్. సో మనం ఒకరికి హెల్ప్ చేసినప్పుడు, వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు అది నాకు చాలా ఆనందం ఇచ్చింది. సో సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు బొమ్మలాట్లో చాలా మంది లాట్ ఆఫ్ అంటే ఊహించని స్టోరీస్ నేను చూసాను అనమాట. అంటే స్టోరీస్ అంటే నాకు జరిగినాయి, హౌ అది బొమ్మలాట ఎలా హెల్ప్ చేసింది, అది నాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఓకే, నలుగురికి హెల్ప్ చేద్దాం. నాకు అంటే నేను మొన్న వెళ్తుంటే గచ్చిబౌలిలో నడిచి వెళ్తున్నాను, కారు అక్కడ పెట్టి మామూలుగా ఏదో పని ఉందని నడిచి వెళ్తుంటే ఒక వ్యాన్ ఆగింది. ఆగి అందులోంచి ఒక వ్యక్తి వచ్చాడు. నేను అది వ్యాన్ చూసి షాక్ అయ్యా. అదేంటంటే పోలీస్ ఇన్నోవా. అది ఇదేంటి, అందులోంచి పోలీస్ వస్తున్నప్పుడు మీకు ఎలా ఉంటది, సో ఇదేంటి నాకు వస్తున్నాడు అని చెప్పేసి అతను వచ్చి, అతను సివిల్ డ్రెస్ లో ఉన్నాడు, పోలీస్ డ్రెస్ లో వచ్చి, మీరు నడిచి వెళ్తున్నారు ఏంటి సార్ అన్నాడు. అదే పని ఉంది చిన్న అంటే అని చెప్పేసి, రండి దింపనా అన్నాడు. అది ఏం చెప్పలేదు, ఇదేంటి పోలీస్ వ్యాన్ వచ్చి దింపనా అంటే. అప్పుడు దెన్ హీ స్టార్టెడ్ ఏంటంటే, అతను ఒక సిబిఐ క్లూస్ టీమ్ లో హీజ్ పోలీస్ ఆఫీసర్ సిబిఐలో. ఆయన బొమ్మలాట ఫాలోవర్ అంట, ఫాలోవర్. అండ్ లాట్ ఆఫ్ ఆయన ఒక బుక్ తీసి చూపించాడండి, నేను షాక్ అయ్యాను. అంటే మీరు క్రాఫ్ట్ గురించి, స్క్రీన్ రైటింగ్ గురించి చెప్పారు, నేను దానివల్ల నేను 4 స్క్రిప్ట్లు కంప్లీట్ చేసుకున్నాను, ఇది మీరు అప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఇది చెప్పారు, అది నాకు ఇలా ఉపయోగపడింది, ఈ ఇంటర్వ్యూలో ఇది చెప్పారు అని. అది చెప్పి మీరు అన్నదానికి ఒకరికి హెల్ప్ అవుతున్నప్పుడు అంటే ఐ ఎంజాయ్ దట్ షేరింగ్ నాలెడ్జ్, అందుకన్నా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సూపర్. మీరు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ అండి? అంటే బొమ్మలాట్లో యా, వెరీ సూన్ ఉంటుందండి, మేబీ 1 month లో. సో అన్ని మీ ఎపిసోడ్స్ అన్ని మమ్మల్ని ఎక్సైట్ చేసినాయి. సో మీరు ప్రిపరేషన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో, అంటే మీరు ఎంతసేపు ఇప్పుడు నేను ఎలా కోరుకుంటాను, నా గెస్ట్ ఫస్ట్, నా గెస్ట్ దాన్ని ఏమంటారు, తన ఎగ్జైట్ అయితే చాలు నేను చేసిన ఇంటర్వ్యూకి, ఆయన హ్యాపీ ఫీల్, ఆయన సాటిస్ఫాక్షన్ ఫీల్ అయితే తర్వాత చూసిన ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతాడు అనేది నా నమ్మకం. సో మీరు కూడా అదే ఫీలింగ్ లో ఉండుంటారు. అంటే నేను
బొమ్మలాటని ఏ ఎపిసోడ్ అయినా నాకు ఫస్ట్ సినిమా నచ్చాలండి, ఆ డైరెక్టర్ తీసిన సినిమా నచ్చాలి. ఇప్పుడు వేరే డైరెక్టర్స్ కూడా కొన్ని నన్ను అప్రోచ్ అయ్యి మీరు ఇంటర్వ్యూ చేయండి అన్నారు, లేదా ప్రొడక్షన్ హౌస్లు మాది వస్తుంది ఇంటర్వ్యూ చేయండి మీకు ఇంత మనీ ఇస్తాం అనేవి కూడా ఉన్నాయి. కానీ నన్ను సినిమా కదిలించినప్పుడు నేను అతన్ని ఇంటర్వ్యూ చేయలేను. అంటే ఎందుకో నేను నాకు నచ్చని చేయలేను. సో నా షోకి బొమ్మలాటకి ఎవరన్నా వస్తే నేను అతన్ని అడిగితే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఇంటర్వ్యూ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎపిసోడ్, ఇట్ ఈస్ ఎ లవ్ లెటర్. ఇట్ ఈస్ ఎ లవ్ లెటర్ అంటే నేను ఆయనకి రాసే లవ్ లెటర్. సో నేను ప్రతిదాన్ని అలాగే చూస్తాను. ఎందుకంటే ఆయన అర్థం చేసుకోవాలి, ఆయన సినిమాని అర్థం చేసుకోవాలి, ఒక కాన్వర్జేషన్ జరగాలి, డిస్కషన్ కాదు. డిస్కషన్ వేరు, కాన్వర్జేషన్ వేరు. సో అప్పుడు కాన్వర్జేషన్ ఉన్నప్పుడే కన్వర్షన్ జరుగుతుంది. అంటే అది చూసి వాళ్ళలో కూడా ఎక్కడో మార్పు వస్తుంది. డిస్కషన్లో అది ఉండదు. సో అది నేను కోరుకుంటాను. సో మీరు బొమ్మలాట్లో ఏది చూసినా ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్ ఎ లవ్ లెటర్ టు ద గెస్ట్. నేను అలాగే ట్రీట్ చేస్తాను. మీ లవ్ లెటర్స్ అన్ని అదిరిపోయినాయి. సో ఇప్పుడు ఈ షార్ట్ స్పాన్ లో నేను చాలా నేర్చుకున్నాను, చాలా మంది చూసేవాళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు. సో అలా మీరు కూడా ఏదో ఒక పర్టికులర్ ఎపిసోడ్ లో అబ్బా ఏం నేర్చుకున్నాను అనిపించిన ఎపిసోడ్ ఏంటండి మీ ఎపిసోడ్స్ అన్నిట్లో? ఓకే, తరుణ్ భాస్కర్ గారిది ఒకటి అండి, ఆయన చాలా బాగా చెప్పారు ఒకటి. అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఆయన కూడా చాలా చెప్పారు. వెంకటేష్ మహా గారు, ఈవెన్ వివేకాత్రేయ చాలా ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి. అండ్ నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, ఒక డాక్యుమెంటరీ సిరీస్ తీసాం బొమ్మలాటలో, అంటే ఇంటర్వ్యూ సిరీసే, ఒక డాక్యుమెంటరీ లాగా. అవంతి సినిమా ఉంది కదా, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్, ఒక ఆల్మోస్ట్ లైక్ చాలా కంటెంట్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ 4 hours అంత కంటెంట్ ఉంటుంది అనమాట. సో ఆ లవ్ లెటర్ టు అవంతి సినిమా అని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కూడా ఒకటి లవ్ లెటర్ టు ఫిల్మ్ మేకర్ ఎవరనేది మీకు తెలుస్తుంది ఫ్యూచర్లో. సో అది నాకు చాలా లవ్ లెటర్ టు అవంతి సినిమా. మీ అంత లిటరేచర్ మాకు రాకపోయినా మేము కూడా ఒక లవ్ లెటర్ అయితే సమర్పించాం. ఏమనిపించింది మా లవ్ లెటర్ ని ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది చెప్తే మనం ఎండ్ చేద్దాం. బాగుంది. ఫస్ట్ అన్నిటికన్నా అండి మీ ఎంతూజియాజం నచ్చింది. ఐ లవ్డ్ యువర్ ఎంతూజియాజం. అది మెయిన్, అది ఉంచుకోండి. యూ విల్ గో లాంగ్ వే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. మళ్ళీ మాకు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాం. మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. యా, మై ప్లెజర్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.